హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే కర్రీ చేస్తున్నాను, మటన్ కర్రీ చేస్తున్నానండి. ఇదిగోని మటన్ అయితే ముందు కుక్కర్లో 4 విజిల్స్ వేయించేసాను. దానికి కావాల్సిన అరకిలో మటన్ అన్నమాట అండి. ఇది కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. ఇంకొని కొంచెం జీడిపప్పు నానేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది చారు పోపు అన్నమాట అండి. చారు తాలింపేస్తున్నాను. ఈరోజైతే మటన్ కర్రీ చేస్తున్నాను. చారు తాలింపు పెట్టాక మటన్ కర్రీ చేసుకున్నాం. రండి, మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఆయిల్ పోసాను. ఇప్పుడు చారు తాలింపు. ఈ చారు తాలింపులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకులు. ఈ తాలింపు వేసేసుకుని మటన్ కర్రీ చేసేసుకున్నాను. జీడిపప్పు, మటన్. మీరేం కర్రీ చేసుకుంటున్నారు? వీడియోస్ చూస్తూ ఉండండి. నేను చారు తాలింపు వేసుకున్నాను అండి. అదిగోండి, చారు తాలింపు వేసాను. మూత పెట్టేసుకున్నాం. ఇందులో ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఇదిగోండి, మనం ఇప్పుడు మటన్ కర్రీ చేసుకోవడానికి లవంగాలని, కొంచెం చెక్క అది వేస్తున్నాను. కారం తక్కువగా చేస్తాను. వేస్తాం కదండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆనియన్స్లోకి కొంచెం మనం సాల్ట్ వేసుకున్నామండి, కొంచెం పసుపుని. మటన్ ఉడికించడానికి కొంచెం వేసాను, దీంట్లో కొంచెం వేస్తాను. మనం మూత పెట్టుకున్నామండి. ఉల్లిపాయ బాగా మగ్గనిద్దాం. ఇది టమాటా కూడా వేసేసుకుని మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంది 2 నిమిషాలు శుభ్రంగా మగ్గిన తర్వాత మనం చూసుకుందాం. ఇదిగోండి, కలిపాం కదా. ఇందులో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఒక స్పూన్ అందులో వేసాను. ఇది సరిపోద్ది. ముందు మటన్ ఉడికించినప్పుడు ఒక స్పూన్ వేసి ఉడికించాను. బాగా మగ్గుతుంది కదా. ఇప్పుడు మనం
కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. కొత్తిమీర లేదు కదా. ఇందులో మనం మటన్ వేసేసుకున్నాం. కుక్కర్ పెట్టుకున్నాం కదండి, త్వరగా ఉడికిపోద్ది. చూడండి, జీడిపప్పు కూడా ఇప్పుడు జీడిపప్పు కూడా వేసాను, నానబెట్టాను. కొంచెం ఒక్కొక్కసారి పేస్ట్ వేస్తాను, ఒక్కొక్కసారి జీడిపప్పు వేస్తాను. మనం అలానే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మటన్ వేసుకుందామండి. ఇదండి మటన్ వేసుకొని శుభ్రంగా ఉడికిపోయింది. దీంట్లో నీళ్ళు తీసి పక్కన పెట్టాను. ఇది బాగా ఒక్క నిమిషం మగ్గిన తర్వాత ఆ వాటర్ వేసుకోవాలి మనం. ఇందులో మనం కారం వేసుకుందాం. ఇప్పుడు కారం తక్కువ వేస్తున్నాను, మరి ఒక 2 స్పూన్లు వేసాను. మటన్ మసాలా వేస్తాను కదండి. బాగా కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకున్నామండి. తర్వాత మనం కలుపుకొని ఈ మటన్లో తీసిన వాటర్ అంతా మనం వేసేస్తాం. ఇందులో మనం కొంచెం వాటర్ వేసేసుకొని ఎగ్గుతాం. మనం పైగా వాటర్ వేయక్కర్లేదు, ఆ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ వేసేసుకుంటే మనకి సరిపోద్ది. కొంచెం ఉడికాక ఉప్పు అది చూసి మనం మటన్ మసాలా వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మూత పెట్టుకుందాం. ఇదిగోండి కర్రీ ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ క్యూబ్ వేసుకుందాం అండి. ఇదిగో చూసారా, ఇదిగో బటర్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం మటన్ మసాలా కూడా వేసుకుందాం అండి. ఇవి ఇలా క్యూబ్స్ కింద వస్తున్నాయి. మనం చికెన్ వండుకున్నా, మటన్ వండుకున్నా, ఒక్కొక్క బటర్తో వండుకోవాలన్నా ఒక్కొక్క క్యూబ్ అందులో వేసేసుకోవడమే. ఐస్ క్యూబ్స్ ఎలా ఉంటాయో అలా బటర్ కూడా ఉంటున్నాయి. ఇప్పుడు మటన్ మసాలా వేస్తాను. ఇది మామూలుగా ప్యాకెట్ అండి, మటన్ మసాలా ప్యాకెట్. ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను. ఒకసారి ఉప్పు కూడా చూసి మనం వేసాను. రెడీ అయిపోతుంది కూర. జీడిపప్పు, బటరు, మటన్.
కూర ఒకసారి మనం కలుపుకుందాం. దగ్గరికి అయిపోతుంది కదా. జీడిపప్పు బట్టర్ వేసి మటన్ చేసాను. మటన్ కూడా ముందు ఉడికించేసాము, మనకి ఉడికిపోద్ది. ఒకసారి నేను కరెక్ట్గా ఉప్పు కారాలు కూడా సరిపోయండి. సరిపోయాయి. ఇదిగోండి కూర దగ్గరికి అయిపోతుంది కదా. మనం ఇంకా కూర రెడీ అయిపోయింది. ఉప్పు అన్నీ కూడా సరిపోయి చక్కగాని చాలా సింపుల్గా కూడా నేను మటన్ కర్రీ అయినా ఏదైనా కూడా చేసేస్తాను. చూసారా, బటర్ వేసాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంది. అది బటర్ క్యూబ్స్తో ఉంటున్నాయి, మీకు తెలిసే ఉండొచ్చు. నేను మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇదిగోండి బటర్ ఇలా క్యూబ్స్ ఉంటాయి, మనకి ఒక క్యూబ్ తీసుకుని వేసుకోవడమే. ఇలా గ్రేవీగా కావాలితే మనం ఇలా ఇంకా దగ్గరికి ఒక్క నిమిషం మనం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ కట్టేసుకుందండి. ఈరోజైతే బటర్ వేసి మటన్ కర్రీ చేశాను. ఎలా ఉందో చూడండి. ఒక్క నిమిషం పోయాక మనం స్టవ్ కట్టుకున్నాం. నా వీడియోస్ చూస్తూ ఉండండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి. లైక్ చేస్తేనే కొంతమందికి రీచ్ అవుతూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. మరి కుమ్మి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఒక్క నిమిషం పోయాక మనం స్టవ్ కట్టేసుకుందాం. ఈ మటన్ కర్రీ ఎలా ఉందో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ఇంకొక 2 నిమిషాలు పోయాక కట్టేద్దామండి. ఇదిగోండి దగ్గరికి వస్తుంది కర్రీ. ఇప్పుడు మనం కర్రీ దింపేసుకుందామండి. ఇదిగోండి బటర్ వేసిన మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంది. బటర్ వేసాం కదండి, కారం చాలా తక్కువ వేసాను ఈరోజు. జీడిపప్పు కూడా మనం వేసాము, చాలా టేస్ట్గా ఉంది. బటర్ వేసిన మంచి ఇంకా టేస్ట్గా ఉంది. మళ్ళీ చూపిస్తాను. మనం స్టవ్ కట్టేసుకుని కర్రీకి దింపేసుకుందామండి. చూసారా, ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇంకా కూర రెడీ అయిపోయింది. అలా కొంచెం గ్రేవీగా ఉండాలి. అనిల్కి మా అబ్బాయికి గ్రేవీ ఎక్కువ ఉండాలా, వాడి గురించి గ్రేవీగానే ఉంచుతాను. మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందామండి, చూపిస్తానండి. ఇదిగోండి ఈరోజు అయితే మటన్ అయిపోయింది కదా. ఇదిగోండి వైట్ రైసు, ఇదిగోండి రసం, చారు పెట్టాను. ఇదిగోండి చారు, బటర్ వేసి మటన్ జీడిపప్పు కర్రీ చేశాను. ఇదిగోండి ఈరోజు లంచ్ అయితే ఇది. చూసారా, స్వీటు చిన్న పంచదార. ఈరోజైతే మా కర్రీ ఇది అన్నమాట. వైట్ రైసు, రసం, బటర్ వేసి జీడిపప్పు వేసి మటన్ కర్రీ చేశాను. ఇవ్వండి ఇవి గేదె పాలు అనమాట. పాలు పెరుగు తోడు పెట్టాను. ఇంకో భోజనం చేసిన తర్వాత స్వీట్ తిన్నాను. ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మీ ముందు ఉంటాను. ఈరోజైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బటర్ వేసి జీడిపప్పు వేసి మటన్ కర్రీ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాను.